హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రభాకర బాబు గారు గుంటూరు నుంచా? అవునండి. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. ప్రైజ్లాడండి. బాబు ప్రైజులు ఉన్నాయన్న, చెప్పండి విషయం. నేను గుంటూరు నుంచి ప్రభాకర్ పెట్టుంటారు. ఎవరినైనా ప్రభాకర్ చెప్పు నాయన. జూమ్ యాప్ ద్వారా మీరు ప్రకటన గ్రంథం గురించి చెప్తారు కదా, 22 గ్రంథాలు. అవును. అందులో ఒక డౌట్ ఏంటంటే, ఫస్ట్ 3.5 years మన అబద్ధ క్రీస్తు నిమ్రోజు పరిపాలిస్తారని చెప్పారు కదా. తను సర్వాధికారి, అప్పుడు సమస్తం అధికారం తన చేతిలోనే వస్తుంది కదా. 6 నెలల తర్వాత 3.5 years తర్వాత అది ఎలా పడిపోతుంది? ఎందుకు పడిపోతుందో కూడా నేను అతనికి అతీతమైన శక్తి కదా, మానవుని మించిన శక్తి కదా, అతని నుంచి అధికారం ఎలా లాక్కుంటారు? విను 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 నేను ఈ విషయం ఇంతకుముందు చెప్పాను నాన్న. ప్రకటన 17వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన 17:17. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. వీడు తనంత తన రాజ్యానికి రాడు. ముందు 10 మంది రాజులు ఒక రాజ్యాన్ని స్థాపించి వీళ్ళు ఆ 11వ రాజుకు అధికారం అప్పగిస్తారు. అలా అప్పగించడానికి ఆ రాజ్యము ఆ అబద్ధ క్రీస్తు కానీ ఆ నిమ్రోదు కానీ వాడు కష్టపడి లోకమంతా సంచరించి రాజ్యం స్థాపించాడు. ఈ 10 మంది చేస్తారు. వాడికి ఎలాగైతే అప్పగించారో అలాగే మళ్ళీ తీసేసుకుంటారు వాడు. ఇతను అధికారం ఎక్కువ ఉంటది కదా, వీళ్ళ దగ్గర తీసుకోగలడా? దేవుడు ఇన్వాల్వ్డ్ కదా ఇక్కడ. దేవుని మాటలు నెరవేరుటకు అని అన్నాడుగా. సుప్రీం సెల్ఫ్ ఇన్వాల్వ్ అయినప్పుడు అందరూ ఆయన మాట వినాల్సి వస్తుంది. మరి తర్వాత తను మిగతా 42 నెలలు అప్పుడు దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఉంటుంది. అప్పుడు వాడు తన సొంత రాజ్యాన్ని వాడు పరిపాలించుకుంటుంటాడు కనుక. చూడండి, ప్రకటన 16:10. 5వ దూత తన పాత్రను తన క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ఆ క్రూర మృగానికి సొంత రాజ్యం ఉంటుంది కదా, వాడి సింహాసనం అది. వాడు సొంత రాజులు వేరుగా ఉంటారు. వాడి సొంత రాజ్యాన్ని ఏలుకుంటాడు. ప్రపంచ రాజ్యమే పోగొట్టుకుంటాడు. వాడు పోగొట్టుకుంటాడు కానీ చీకటి రాజ్యం ఉంటుంది. సైతాను కంట్రోల్లో లోకమంతా ఉంటుంది. వాని కొడుకేమో ఆ సిరియా కానీ ఆ నార్దర్న్ ఇరాక్ పరిపాలించేవాడు. వాడు తన ఓన్ రాజ్యం పరిపాలించుకుంటూ 11వ రాజుగా చేరుతాడు దశరాజ్య కూటమిలో. తర్వాత వాడి దశరాజ్య కూటమి చైర్మన్షిప్ పోతుంది. 2వ అర్ధవారంలో అప్పుడు లోకమంతా కూడా ఈ ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డప్పుడు ఆ క్రూర మృగం యొక్క సొంత రాజ్యం మీద కూడా దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు అని ఉంది కదా. కనుక వాడి రాజ్యం వాడికి ఉంటుంది. వరల్డ్ డిక్టేటర్షిప్, ద చైర్మన్షిప్ ఆఫ్ వన్ వరల్డ్ కింగ్డమ్ వాడు పోగొట్టుకుంటాడు. అది